హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఉద్దప్కుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరు చూసినటువంటి థంబ్‌లైన్ కరెక్టే. అప్పులతో మనిషి సంతోషంగా ఉంటాడా? ఇది మీరు విన్నది నిజమే. అప్పులతో ఎవరు కూడా సంతోషంగా ఉండరు. చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా బాధపడుతుంటారు. ఎలాంటి అప్పులు ఉంటాయంటే హౌస్ లోన్స్ కానీ, గృహాల మీద చేసినటువంటి అప్పులు, గోల్డ్ మీద చేసినటువంటి అప్పులు, గోల్డ్ లోన్స్, ఏదైనా వాహనాల మీద కొత్త వెహికల్‌ని మనం తీసుకున్నప్పుడు వాటి మీద చేసే అప్పులు, వెహికల్ లోన్స్, వాటిని ఈఎంఐ రూపంలో మార్చుకొని మంత్లీ ప్రతి నెల క్రమం తప్పకుండా మనం కడుతూ ఉంటాం. ఈ ఈఎంఐ అనేది ఏదన్నా ఒక నెల అకస్మాత్తు మిస్ అయితే ఆ ఈఎంఐకి ఫెనాల్టీ అనేది వేస్తూ ఉంటారు బ్యాంక్స్. ఆ ఫెనాల్టీ ఈఎంఐ అంటే ప్రతి నెల అదొక ఈఎంఐ అనేది ఒక రోగం లాంటిదనమాట. అది పోయేంత వరకు మనిషి అప్పుల్లో అంటే ఒక విధమైన అటువంటి టే ఇబ్బందుల్లో ఒత్తిడికి గురవుతుంటాడు. ఈ అప్పుల వల్ల మనిషి తన సంతోషాన్ని, తన ఆనందాన్ని కోల్పోతుంటారు. మరి రైతులైతే అగ్రికల్చర్ లోన్స్ చేస్తుంటారు. తమకున్నటువంటి స్థిరాస్తులపైన బ్యాంకుల్లో పెట్టి వాటిని లోన్స్ అయితే చేస్తుంటారు. ఈ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ అనేవి మనం తీసుకున్నటువంటి ఎవరైతే తీసుకొని ఉంటారో అప్పు బ్యాంకు నుంచి దానికైతే ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఎవరితోన్నా ఒక వ్యక్తులతో మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో వడ్డీకి అప్పు తీసుకుంటూ ఉంటాం. ఇది కూడా ఒకమైనటువంటి అప్పు. 2 రూపీస్‌కి లేదా 3 రూపీస్‌కి 2%, 3% ఇంట్రెస్ట్‌కి అయితే అప్పులైతే తీసుకొని కడుతూ ఉంటాం. ఈ అప్పులు అనేటివి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ అప్పుల్ని ఎలా తీర్చాలి? ఎలా కట్టాలి? ఇంత అప్పుందే అని చాలా సతమతమైపోతుంటారు. ఈ అప్పుల నుంచి బయటపడడం ఎలా? కానీ మన పిల్లలకు మనం ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అప్పులు మాత్రం ఇవ్వకూడదు. ఈ అప్పుల నుంచి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు, సతమతమవుతూ ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళు మనకిన్న బెటర్‌గా లైఫ్ లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఏటేటో అప్పులు చేసుకుంటూ పోతుంటాం. అప్పులు చేసి బిజినెస్ చేయడం, అప్పులు చేసి ఎటువన్నా ఆస్తులు కొనడం, కడదాంలే, తీర్చుకున్నాంలే, ఇంకా టైం ఉందిలే అనుకుంటూ ఉంటాం. ఇది చాలా పెద్ద పొరపాటు. మనం మన పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, అప్పులు మాత్రం ఇవ్వకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పేరెంట్స్ తమ పిల్లలకు అప్పులు లేకుండా, అప్పులతో తమ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అప్పులు అనేటివి ఎలా ఉంటాయంటే పట్టు పీడిస్తూ ఉంటాయి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా కూడా ఏదో ఒక సందర్భంలో ఈ అప్పుల్లో పడి చిక్కుకొని దీని యొక్క స్ట్రగుల్ అనేది ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి అప్పులతో చాలా జాగ్రత్తగా మనం బెటర్‌గా ప్లాన్ చేసుకొని ఈ అప్పుల నుంచి బయటపడాలి. అప్పులున్నప్పుడు చాలా మనస్తాపానికి గురైపోయి మన యొక్క కాన్ఫిడెంట్ లెవెల్‌ని తగ్గించుకోకూడదు. వీలైతే కొంచెం ఎక్కువగా కష్టపడి, ఎక్కువ శ్రమించి వీటి నుంచి బయటపడాలన్నమాట. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్‌ని ప్రెస్ చేసి
ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో పొందడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.